ఆయనకి ఇహపరాలు ఏవి ఆయనకు తెలియదండి. సరైనటువంటి భగవద్ అనుగ్రహం కూడా తనకి లేదు. నేను క్లారిటీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలనేది తెలిసిన వాడే ఇహంపరాలకి అధికారం ఉంటుంది. మేము ఇంక అల్పులం, వాళ్ళ ముందు మేము అల్పులమే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఆ సన్యాసాశ్రమాన్ని తీసుకున్నాడు. అతని ఉన్నటువంటి చరిత్ర, విజయవాడలో అతను ఎలా టైపిస్ట్గా ఉన్నాడు, ఎలాంటి పనులు చేశాడు అనే విషయం మాకు తెలుసు. ఎందుకంటే చరిత్ర మేము కూడా చూస్తాం కదా. మరి నల్గొండ జిల్లాలో రామగిరిట అనేటువంటి దేవాలయంలో, నల్గొండ పట్టణంలో రామగిరి దేవాలయంలో రామగిరి అనే రామాలయం ఉంది ఒకటి. అందులో మేము కూడా సేవ చేశాం. చిన్నజీర స్వామికి మేము కూడా సేవ చేశాం. పెద్ద జీర స్వామి కూడా వచ్చేటప్పటికి ఆండాలమ్మ కళ్యాణంలో మేము అందరం పాలు పంచుకున్నాం. మరి అలాంటిది అప్పుడున్నటువంటి ఒక భావ వ్యక్తీకరణ, మరి ఆ వ్యక్తికి ఎందుకో మరి సన్యాసాశ్రమం తర్వాత ద్వేషభావం పెరిగిపోయింది. దానికి విపరీత ద్వేషం పెంచుకుంటున్నాడు. ఒకప్పుడు అతను రాముడు అసలు శివుణ్ణి పూజించలేదని ఇవన్నీ చెప్తుంటే మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు, ఒరే నాయన కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించు. ఆయన లంక నుంచి వస్తూ ఆయన దిగలేదు అక్కడ, దిగకుండా సీతకు చెప్పాడు, ఇగో సీత ఇక్కడ నేను మహాదేవుణ్ణి పూజించాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అని ఆ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పాడు. అయినా సరే కుక్క తోక వంకలాగా, అంటే మాట అంటారా అంటే మీరు అంత స్వామిని అంటే మరి ఏమంటాను చెప్పండి. శివుడు అంటే ద్వేషము, శివుడు లేడు అని చెప్పేసి మనం మాట్లాడడం, శివుడు ఎక్కడ లేడని చెప్పడం మాట్లాడడం, అది పోయి శంకరాచార్య స్వామి వారిని సాక్షాత్తుగా భగవంతుడు స్వరూపమైన, సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆయన పుట్టుక ఎక్కడ, ఆయన గాలికి కూడా గాలికి సరిపోయినటువంటి మీరెక్కడ స్వామి, ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మేమున్నాం, నేను వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పెంచుకుంటూ పూజిస్తాం మేము. అలాగే శ్రీశైలంలో మల్లికార్జునుడు మేము పూజిస్తాం మేము. ఇక్కడ ఇదేంటంటే సెక్యులర్ అయినటువంటి కొంతమంది కుయుక్తుల వల్లనో మరి రాజకీయ నాయకులు ఆయన ప్రేరేపిస్తూ తెలియదు, లేదా మతిభ్రమణం వచ్చిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమాజాన్ని నాశనం పట్టిస్తున్నాడు.